హాయ్ వెల్కమ్ టు ఈటీ. టాలీవుడ్ సక్సెస్ఫుల్ హీరోయిన్స్ లిస్ట్ లో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ కూడా ఉంటుంది. అమ్మడు తెలుగులో చేసిన 3 సినిమాలలో 2 సూపర్ హిట్ అయ్యాయి. థర్డ్ సినిమాలో కూడా తన వరకు ఓకే అనిపించుకుంది. అయితే సినిమా రిజల్ట్ అనేది కమర్షియల్ సక్సెస్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మృణాల్ ఠాకూర్ ఖాతాలో ఒక ఫ్లాప్ పడినట్టే లెక్క. ప్రస్తుతం అమ్మడు అడవిశేష్తో డెకాయిడ్ సినిమా చేస్తుంది. ఆ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకుంది మృణాల్ ఠాకూర్. తెలుగులో చేస్తూనే బాలీవుడ్లో ఆఫర్లు కొట్టేస్తోంది మృణాల్. ప్రస్తుతం ఆమె నటించిన సన్ ఆఫ్ సర్దార్ 2 రిలీజ్కు రెడీ అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్లో మృణాల్ పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. తనకు కూడా త్వరగా పెళ్లి చేసుకోవాలి, పిల్లలను కనాలి అని ఉంది అన్నారు మృణాల్. తల్లవ్వాలని తానెప్పుడూ కలలు కంటాను అని ఆమె చెప్పింది. అయితే దానికి మాత్రం అస్సలు తొందర లేదు అని షాక్ ఇచ్చింది. ప్రస్తుతం తన దృష్టి అంతా కూడా కెరీర్ మీద ఉంది అని, ఇంకా చేయాలి అనుకుంటున్నా, అందుకే పెళ్లి పిల్లల విషయాల గురించి ఇప్పుడు అస్సలు ఆలోచించట్లేదు అని అంటోంది మృణాల్. దాదాపు పెళ్లిపై హీరోయిన్స్ అంతా చెప్పే ఆన్సర్ ఇదే కదా అనొచ్చు. కానీ మృణాల్ ఠాకూర్ ఇప్పుడప్పుడే స్థిరపడాలి అనే ఆలోచన లేదు కాబట్టి తాను పెళ్లిని కొన్నాళ్లు దూరం పెడుతున్నా అని అంటోంది. పెళ్లైన హీరోయిన్స్ ఎంతైనా కెరీర్లో వెనకపడిపోతారు. దానికి చాలా మంది హీరోయిన్స్ ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. అయితే మృణాల్ కూడా పెళ్లి పిల్లలు అంటే కెరీర్కు ఎండ్ కార్డ్ పడినట్టే అని ఫిక్స్ అయింది. అందుకే అలాంటి వాటికి కాస్త దూరంగా ఉండాలి అని నిర్ణయించుకుంది. మృణాల్ నిర్ణయం ఆమె ఫ్యాన్స్ కి హ్యాపీనెస్ తెస్తుంది. ఎందుకంటే పెళ్ళైతే హీరోయిన్స్ లో మార్పులు రావడమే కాదు, సినిమాల్లో చేసే అవకాశం కూడా రాదు. అందుకే పెళ్లి విషయంలో మొత్తం హీరోయిన్స్ అంతా కూడా ఒకటే రాగం పాడతారు. మిగతా వారి సంగతి పక్కన పెడితే మృణాల్ మాత్రం అనుకున్నది సాధించేదాకా పెళ్లి చేసుకునేది లేదు అని బల్లగుద్ది మరీ చెబుతుంది. సో ఆమెను వెండితెర మీద ఎలా చూస్తూనే ఉండిపోవచ్చు.